ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు ఇక్కడ ఎన్ఎస్పి ల్యాండ్లు కబ్జా చేసి ఏ విధంగా ఎస్ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ కట్టిండ్రు, వాళ్ళ కుమారుని ఇల్లు చూపెడతా, వాళ్ళ కొడుకు పెళ్లి చేయడానికి ఇక్కడ మొత్తం జాగా అంతా మొత్తం కబ్జా పెట్టిన ఫంక్షన్ చేసిండ్రు. ఆ రోజు మరి ఒక ప్రాజెక్ట్ కోసం మరి అక్కడ అటువంటి జాగా వీళ్ళు కంప్లీట్గా ఇచ్చేసిన పక్షణాలు కట్టిండ్రు. మరి ఇది జిల్లా కలెక్టర్ కనబడతలేదా, ఈరోజు మున్సిపల్ కమిషనర్ కనబడతలేదా, పెద్దలకు కనబడతలేదా, మరి దీని చరిత్ర కూడా మొత్తం కంప్లీట్గా మన అధికారాన్ని కోర్టు తీసుకోవాలని మనం చర్చించాము. మరి మొత్తం మన ఎంత సైడ్ టీఆర్ఎస్లో మంత్రులు టీఆర్ఎస్ నాయకులు మళ్ళాగే ఇక్కడ కూడా ఈడే ఇదో ఎంత నాలా ఉంటుంది చూడండి, ఇంకా పెద్ద కెనాల్ ఉంటుంది. కెనాల్ చూపించి ఇక్కడ ఇలా కట్టినటువంటి పరిస్థితి లేదు. కెనాలు ఇవేది ఫంక్షనాలు గ్రామం, ఇలా కెనాలు ఇవి ఫంక్షనాలు, ఇవేది గవర్నర్ ఇక్కడ ఇంత పెద్ద కెనాల్ ఉన్నది. ఓకేనా, ఇక్కడ ఇంత పెద్ద కెనాల్ ఉంది, ఫంక్షన్ హాల్ ఉంది ఇక్కడ. మరి ఇక్కడ పర్మిషన్ ఎట్లా ఇచ్చిండ్రు, ఎవరు కట్టిండ్రు? ఆ రోజు బీఆర్ఎస్లో ఉండి పెత్తనం చేసింది కూడా వీళ్ళే. బీఆర్ఎస్లో ఉన్నారు, పెత్తనం చేసిండ్రు ఆ రోజు అని నిర్మాణాన్ని చేపట్టిండ్రు. ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా వీళ్ళే, ఇలా ఈ ప్రభుత్వంలో కూడా వీళ్ళ పెత్తనాలే ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. ఇలా ఇక్కడ కూడా వీళ్ళే చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు వీటన్నిటిపైన తీసుకోకుండా ఈరోజు 100 గజాలలో కట్టుకున్నటువంటి పేదల ఇళ్లను టార్గెట్ చేసి ఈరోజు ఇవన్నీ కూడా వాళ్ళకి కూలగొట్టిన పరిస్థితి. మరి దీనికి ఎవరు మాట్లాడలే? పెద్ద బాబులో ఎవరు మాట్లాడలే? బడా బాబులో ఎవరు మాట్లాడలే? వీళ్ళ గురించి ఎవరు ఎందుకు మాట్లాడాడు? ఎవరు ఎందుకు దీని మీద ఈరోజు మరి యాక్షన్ తీసుకోరు? ఈరోజు జిల్లా కలెక్టర్కి ఇది కనబడతలేదా? ఈ ఫంక్షన్ హాల్ కనబడతలేదా? ఇది ప్రభుత్వ స్థలం అని ఉంటుంది. ఇక్కడ బోర్డు ఇక్కడ జాగున్నది. ఆ ఫంక్షన్ హాల్ వెనుక ఇది ప్రభుత్వ స్థలం అని నీట్గా కనబడి బోర్డు పెట్టింది బయట. ఇగో ఆ ప్రభుత్వ స్థలం అని దగ్గర ప్రభుత్వ స్థలం అని బోర్డు పెడతారు. మరి దాని ముందేమో ఈ ఫంక్షన్ హాల్ ఉంటుంది, దాని ముందు ఈ ఫంక్షన్ హాల్ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇదేమో వీళ్ళు దొరికారు. మరి ఈ విధంగా ఎన్నెన్ని అక్రమాలు ఉన్నాయనేది ఖచ్చితంగా మనం చూపెడతాము. ఇదేమో ప్రభుత్వ స్థలం, అదేమో ప్రైవేట్ స్థలం అంట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది ఇదేమో ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టిండు. ఓకేనా, ఇగో ఈ స్థలము గవర్నమెంట్కు చెందినది. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్. మరి ఇది అయితే మరి అది ప్రైవేట్ ప్రాపర్టీ ఎట్లయితుంది? అది ఎన్ఎస్పి ల్యాండ్లో లేదా? మరి దాన్ని గులగొట్టరా? దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు, ఎవరు కట్టిండ్రు? ఇవన్నీ మాట్లాడాలి, ఇవన్నీ నోరు తెరవాలి. కష్టంగా ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఇది చేసినటువంటి పరిస్థితి. ఇక పక్కనే ఇక్కడ పువ్వాల అజయ్ కుమార్ గారి నగర్ అని చెప్పి ఆయన ఒక బోర్డు పెట్టిండ్రు. అర్థమైందా? ఇంత ఖమ్మంలో ఇంత పెద్ద దేశ నాయకులు ఉన్నారు, ఖమ్మంను ఆదుకోనికి ఇంత పెద్ద నాయకులు ఉన్నారు. ఎవరెవరు ఏం చేసిండ్రో వంతుల వారిగా ఖమ్మం ఎట్లా దోసుకోవాలన్నా దోసుకుంటూ కనబడుతూనే ఉంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. యంత్రాంగానికి, మంత్రులకు మరి మనం ఉన్నది ఖమ్మం రూరల్ మండలంలో ఉన్నటువంటి పోలపల్లి గ్రామం దగ్గర ఉన్నాము. ఇదంతా గ్రైనేట్ సంబంధించి ఇదంతా ప్రభుత్వ భూమి. ఇక్కడ వేస్టేజ్ తీసింది అంతా డంప్ ఏదైతే తీస్తుండ్రో గ్రైనేట్ తీసినాక ఆ డంప్ మొత్తం కూడా ఇక్కడ నింపుతున్నటువంటి పరిస్థితి. మరి ఇంత విలువైన భూములల్లా ఇప్పుడు మీరు అక్కడ ఏదైతే భూదాన్ భూముల మీద కూలగొట్టిండ్రో వాటికంటే విలువైన భూములు మరి ఇవి. మరి ఈ జోలికి ఎందుకు వస్తలేరు? ఎందుకంటే ఇవంతా బడాబాబులయ్యా.
బడా బాబులై పెద్ద పెద్ద బాబులై అని చెప్పి ఇక్కడ ఎందుకు వస్తలేవు. ఇక్కడ మొత్తం ఒక్క దగ్గర కాదు, ఇక్కడ మొత్తం ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా అయిపోయినాయి. మీకు చూపెడతా డంపు, ఆ డంపులు మొత్తం ఈరోజు నింపిన పరిస్థితి అంతా. మీరు అలా పోతా ఉంటే మొత్తం అదే ఉంటుంది. మరి కలెక్టర్గా దమ్ముంటే రండి, వచ్చిన గులగొట్టేది ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క గారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రండి ఇక్కడికి. తుమ్మల నాగేశ్వరరావు మీరు రండి, చంద్రబాబు నాయుడు తీసుకొస్తా, ఎవరిని తీసుకొచ్చుకోండి ఇక్కడ తీసుకొచ్చి మొత్తం ఈరోజు అంతా చేయండి. అర్థమైందా? ఇది పాలేరు కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీ కళ్యాణాలు దొబ్బినాయి, కనబడతలేవా ఇవి? ఇవి కనబడతలేవా ఇవి? పేదోళ్ళు ఉన్న దగ్గర కనబడుతున్నాయి అవి. దమ్ముంటే రండి, ఇవి గులగొట్టండి, ఇవి తీసుకోండి. ఇవంతా ప్రభుత్వ భూములు, విలువైన భూములు. వీటికి ఇది ఎంతగానో పర్మిట్ ఇస్తుండ్రో, సగం పర్మిట్ ఉంటే సగానికి పర్మిటే ఉండదు. రండి మొత్తం ఈరోజు ఇక్కడ అంతా విజిలెన్స్, మొత్తం విజిలెన్స్ ఇక్కడ అంతా జీరో దందా నడుస్తుంది. ఇక్కడ చెక్ చేయండి ఒకసారి, వీటిపైన ప్రభుత్వానికి ఎంత నష్టమో చూడండి. ఇక్కడ అర్థమైందా? వీటికి ఇక్కడ పోయడానికి పర్మిషన్ ఉందా? ఇక్కడ పోయడానికి పర్మిషన్ ఎవరిచ్చింది? మైనింగ్ పర్మిషన్ ఎవరిచ్చింది? ఇక్కడ డంపు నింపడానికి గరిబలం మేము మొత్తం తవ్వుతాం. అక్కడ ముందు చూపెడతాం ఇంకా డంపులు ఎన్ని ఉన్నాయో, ఆ డంపులంతా పర్మిషన్లు ఎవరిచ్చిందో చూద్దాం. ఇగో ఇదంతా పొంగిలేటి నియోజకవర్గంలా, ఇది పొంగిలేటి నియోజకవర్గం. ఇక మనం పోతున్నాం స్ట్రైట్గా. ఇక చూడండి, ఇదంతా గ్రైనేట్. అగ పోతున్నాయి చూడండి లారీలు, ఇవన్నీ ఇల్లీగలే ఇదంతా. ఇవి మొత్తం కనబడుతుంది. ఇక్కడ పర్మిట్ ఎవరిచ్చిండ్రు? దాని చిన్న జీరో దండ. ఇక్కడ ప్రభుత్వ భూములలో ఇవి మొత్తం డంప్ చేస్తుండ్రు, వేస్టేజ్ అంతా కొట్టేసి. అర్థమంతా ఎకరం 10 కోట్లు. ఇక్కడ ఎకరం 10 కోట్లు. ఇక్కడ ఒకవేళ విజిలెన్స్ వస్తే మొత్తం ఈరోజు 100 కోట్ల రూపాయలు అవుతాయి. అర్థమైందా? ఇక డంపు చూడండి ఎట్లా పోస్తున్నారు, కుప్పలు. అర్థమైందా? 100 కోట్లు పోసినా కానీ ఇది క్లీన్ కాదు ఇక్కడ. అర్థమైందా? ఇక చూడండి ఎట్లుందో. కేజీఎఫ్ సినిమా నడుస్తలేదా? కలెక్టర్, ఖమ్మం కలెక్టర్ గారు ఈరోజు కలుస్తలేరా మీకు? ఇగో చూడండి ఎట్లా కనబడుతుందో. మొత్తం కేజీఎఫ్ సినిమా నడుస్తుంది ఇక్కడ ఖమ్మంలో. అర్థమైందా? ఎవరు బాధ్యత దీనికి? ఎవరు చేయాలి ఇక్కడ? పోనీ ఇంకా ముందు పోనీ సార్, ఇంకా ఉన్నాయి కదా అంతా. ఇగో చూడండి ఎట్లా కనబడుతుంది కదా కేజీఎఫ్ సినిమా. అర్థమైందా? కేజీఎఫ్ పిక్చర్ కనబడుతుంది చూడండి ఇక్కడ. ఇది ఖమ్మం చరిత్ర. అర్థమైందా? పేదలను వదిలేసి గుడిసెలను గులగొడతారు. మరి దీన్ని ఎవరు కట్టాలి ఇక్కడ? ఇవి ఎన్ని కోట్ల ఇది 100 కోట్లు పట్టినా ఇది క్లీన్ చేయలేరు రేపటి దినాన. ప్రభుత్వం 100 కోట్లు పెట్టినా ఇక చూడండి ఎంత నింపేసిండ్రో. కొన్ని వందల ఎకరాలు ఈరోజు ఇక దాదాపుగా ఇప్పటికి మనం 2 కిలోమీటర్లు దాటినాము. ఇంకా వెళ్తూనే ఉంది. ఇక ఇక్కడ సమాధులు ఉన్నాయి, సమాధులు పక్కన మూసేసే పరిస్థితి ఉన్నది. ఇక సముద్రాలు కూడా రక్షణ లేదు. అవన్నీ సమాధులు కూడా అన్ని దళితుల సమాధులే, పేదల సమాధులే. ఇక అర్థమైందా? ఇలా పర్మిట్ 10% కూడా ఉండదు ఇక్కడ. 10% పర్మిట్ ఉండదు. కనబడుతుందా? అర్థమైందా? ఇక డంప్ యార్డ్ కూడా మింగేస్తుంది, డంప్ యార్డ్ కూడా మింగుతున్న పరిస్థితి. ఇదంతా ఇక రోడ్డు మీద డంప్ యార్డ్ చూడండి. ఇక రోడ్ లేక డంప్ యార్డు, రోడ్డు పైన డంపు. ఇగో చెత్త చూడండి ఎట్లా ఉన్నదో. ఇదంతా ఏమైతుంది? ఇక్కడ రాని దమ్ముంటే పేదలే కాదు గులగొట్టుడు, పేదలే కాదు. ఇక మొత్తం ఇక చూడండి గ్రైనేట్. ఇక దమ్మున్న ఛానల్ ఎక్కడికి పోయినాయి, తొడలు కొట్టే ఛానల్ ఎక్కడికి పోయినాయి. ఏంది డ్రామా అంతా? ఏంది ఎవరిని పిచ్చోని చేయనికి? ఇది అర్థమైందా? ఎవరిని పిచ్చోని చేయనికి? ఇక చూడు కొన్ని కిలోమీటర్ల మొత్తం గవర్నమెంట్ జాగానే ఇది. అర్థమైందా? వీళ్ళు అయ్యేది 5 ఏకులు. ఎట్లా కాంపౌండ్ ఎవరు పెట్టింది? ఇది ఈ కాంపౌండ్ ఎవరు పెట్టింది? ఇది ఎవరిచ్చింది పర్మిషన్? పట్టా భూమి ఇది. గవర్నమెంట్ దానికి ఎట్లా పోతే పెడతారు? ఇది కనబడతలేదా? ఇది కనబడతలేదా ఆక్రమణ? ఇక ఇది వనజీవి రామయ్య సొంత మండలం. అర్థమైందా? వనజీవి రామయ్య ఆయన సొంత మండలం. ఇగో ఇక్కడ ప్రభుత్వ జాగాలకు ఇగో మొత్తం గ్రైనేట్ రాళ్ళు ఎట్లేసిండ్రు. ఈ ప్రభుత్వ భూములలో ఇక రేకులు పెట్టిండ్రు, ముందు గేట్లు వేసిండ్రు. ఈ పోలేపల్లిలా గ్రైనేట్ ఇగో ఇక్కడ చూడండి ఎట్లా వేసిండ్రు. ఈ రేకులన్నీ వేసిండ్రు. ఇగో ఇక్కడ గ్రైనేట్ రాళ్ళు ఒక 10-20% పర్మిట్ ఉంటుంది. దేనికి కూడా పర్మిట్ ఉంటుంది. మరి ఇది వీళ్ళ గణవార్తలేదా? ఈరోజు పెద్దల గణవార్తలేదా? ఇక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దల గణవార్తలేదా? ఈరోజు మంత్రుల గణవార్తలేదా? ఇది మంత్రుల గణవార్తలేదా? ఇవి అక్కడ దాకా రేకులేసిండ్రు. దమ్ముంటే ఇక్కడ అంటే ఇది బీకుండ్రు ఇవాళ. ఇవాళ నీ దగ్గర ఉన్న పోలీసు నీ యంత్రాంగాన్ని అందరిని తీసుకొచ్చి ఇక్కడ ఇవి బీకుండ్రు ఇవ్వాలి. ఈరోజు ఈ డ్రామాలు బంద్ చేసి చూడు
ఎట్లా పోసింది చూడండి, మొత్తం గుట్టలు మొత్తం ఎట్లా నింపింది చూడాలి. ఒక లారీలు నింపి ఇక అంతా దారుణంగా ఈరోజు బిహేవ్ చేసుకుంటారు. ఈరోజు పేదలే కాదు వీళ్ళే బీకుండ్రు. ఈరోజు 100 కోట్ల రూపాయలు అయితే ఇవంతా మళ్ళీ క్లీన్ చేయాలంటే ప్రభుత్వ భూమి కాదా? ప్రభుత్వ భూమిలో ఏ విధంగా ఈరోజు కాంపౌండ్ వాళ్ళు పెడతారు? ప్రభుత్వ భూములలో ఎట్లా కాంపౌండ్ వాళ్ళు పెడతారు చెప్పండి? ఈ రేకులు ఎవరు పెట్టిండ్రు? అర్థమైందా? రండి, దమ్ముంటే వచ్చి ఇక్కడ బీకండి, పీకి అప్పుడు మాట్లాడండి. మీరు పేదల గుడిసెలు కూలగొట్టి ఇరగొట్టి ఈరోజు మేము మంచి పని చేసిన రొమ్మిరుచుకున్నారు కాదు, దమ్ముంటే ఇక్కడికి రా. అర్థమైంది? ఆ పొంగిలేటి నీ నియోజకవర్గానికి వచ్చిన నీ పాలేరు కాన్స్టిట్యున్సీలో వచ్చి చెప్తున్నా, ఈరోజు దమ్ముంటే ఇక్కడ దియ్యి. ఇవన్నీ ఏమో దోచుకుంటారు, పేదల ఇల్లు గులగొడతారు. ఇదా మీ న్యాయం? పేదల ప్రభుత్వం ఇదా? పేదల కోసం ఈరోజు ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టించిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు చరిత్రహీనంగా చేస్తారా? ఈరోజు ఇది మీ పరిస్థితి. దమ్ముంటే ఇక్కడ నిరూపించుకోండి, ఇంకా ముందు చూపెడతా. ఇది KGF సినిమా చూడండి. పోలేపల్లి పాలేరు కాన్స్టిట్యున్సీ 50 ఎకరాలు. ఇది 50 ఎకరాలు. ఇది మొత్తం డంపు, ప్రభుత్వ భూమి. ఇక్కడ అంతా ఇక ఎట్లా దింపిండో చూడండి. వీటికి పర్మిషన్ ఇచ్చిండ్రా ఇక్కడ డంప్ పెట్టుకోవాలని? ప్రభుత్వం రేపు ఇది క్లీన్ చేయాలంటే దాదాపు 100 కోట్ల రూపాయలైనా క్లీన్ కాదు. ఈరోజు పేదల ఇల్లు గులగొట్టింది కదా, మరి ఇప్పుడు మనం వస్తున్నది ఇది రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు NSP ల్యాండ్ల భూములలో కట్టినటువంటి అక్రమ నిర్మాణము. దీనిపైన గతంలో ఆల్రెడీ గత ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఎప్పుడైనా BRS ఉన్నప్పుడే దాదాపు 2000 మంది పోలీసులు అందరూ వచ్చి నోటీసులు ఇచ్చినా కానీ వచ్చిండు చూసిండు, ఏం పోలే. ఎందుకంటే వీళ్ళంతా ఒకటే. ఆ రోజు వీళ్ళు BRS ప్రభుత్వంలో ఉండే వీళ్ళంతా ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టుగా దోపిడీకి ఎట్లా దోపిడీ ఖర్చు చేసుకున్నారు అనేది ఈరోజు మన బాజాబ్తా కనబడుతూ ఉంది. ఇది నిజంగా నిజాయితీ ఉంటే ఈరోజు కలెక్టర్ గారు ఈ కలెక్టరేట్ కార్లోనే ఉంది, ఇక్కడనే ఉంది. మీకు నిజాయితీ ఉంటే ఇది కూలగొట్టింది. ఇప్పుడు ఇది అక్రమంగా కట్టిండ్రు, వెనుక కెనాల్ ఉంది, మనం చూపించినాము. మరి ముందు ఫంక్షన్ హాలు. ఈరోజు దీనిపైన ఆయన సొంత జాగా లెక్క కట్టుకున్నాడు. మరి ఈరోజు పేద ఇళ్ళు మీద కూలగొట్టిండ్రు. మరి దీన్ని కూలగొట్టారా? ఈరోజు దీన్ని కూలగొట్టారా? దీని మీద పైన మీరు యాక్షన్ తీసుకోరా? ఈరోజు పెద్దలకు ప్రభుత్వం, పేదలకు ఒక ప్రభుత్వమా? కాబట్టి దీనిపైన కూడా మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. నిజంగా నిజాయితీ కళ్ళు అయితే ఈరోజు మీరు దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. మీకు నిజంగా ఉంటే ఇది ప్రభుత్వ భూమిలో కట్టిండ్రు, దీనిపైన మీరు కూలగొట్టాలి. నిజంగా ఈరోజు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినది కాకుండా, ఒక మంత్రికి సంబంధించినది కాకుండా, ఇది భూమి బాజాబ్తా NSP ల్యాండ్ కబ్జా చేసి కట్టిందని గతంలో నోటీస్ ఇచ్చింది. కాబట్టి అది వెంటనే కూలగొట్టాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.